ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ మనకు సిద్ధంగా ఉన్నాయి. సో దీనికి మనం ముందుగా ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే పాలకూరని మనం ముందుగా శుభ్రంగా మనం క్లీన్ చేసేసుకొని వాటర్ పెట్టేసుకుంటే వేడి నీళ్ళు పెట్టేసుకుని దాంట్లో ఒక అర నిమిషం పెట్టేసుకున్నా సరిపోతుంది, కొంచెం అంటే బ్లాంచింగ్ టైప్లో. తర్వాత వెంటనే మనం చల్ల నీళ్ళలోకి మార్చేసి అంటే ట్యాప్ కింద పెట్టినా సరిపోతుంది, అంటే కలర్ అనేది మనకు చేంజ్ కాకుండా వెంటనే అన్నమాట. సో అలా హాట్ వాటర్లో తీసి వెంటనే చల్ల నీళ్ళు, కొద్దిమంది ఐస్ క్యూబ్స్ వేసి చల్లటి నీళ్ళలో వేసేస్తారు, అది కూడా మనకు ప్లస్ పాయింట్ అన్నమాట. అది కాస్త చల్లారిన తర్వాత పేస్ట్ చేసేసి పెట్టేసుకోవాలి. సో అప్పుడు మనకు ఆ డిష్ చూడగానే ఆ గ్రీనిష్ కలర్లో సూపర్గా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఈ పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ పూల్ మక్న కొద్దిగా మనం వేయించి పెట్టేసుకుంటున్నాం. ఓకే, సో కొంచెం నెయ్యి వేసేసుకొని, సో ఇక్కడ నేను నేతిలో చేస్తున్నాను, కొంచెం కమ్మగా వస్తుంది ఇది. మీకు నెయ్యి అందుబాటులో లేదు నెయ్యి కొంచెం కాస్ట్గా అవుతుంది అనుకుంటే నూనెలో కూడా చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. కావాల్స్తే ఎండింగ్లో కొంచెం మనం డిష్ దించే ముందు కొద్దిగా అలా పైనుంచి వేసేసుకొని కలిపేసుకున్నాం, సరిపోతుంది. దీంట్లో ఫస్ట్ పూల్ మక్ని డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు, బట్ నేతిలో కొంచెం కమ్మగా ఉంటుంది కదా వేసి చేసుకున్నాను కాబట్టి కొద్దిగా నేతిలో నేను వేస్తున్నాను. ఒకప్పట్లో ఎక్కువగా వాడేవాళ్ళు కాదు, నార్త్లో ఎక్కువగా వాడేది. ఇప్పుడు దీని గురించి దీని వాల్యూస్ మన బాడీకి ఎంత చాలా ఇవి బెనిఫిట్ అనేది తెలిసిన తర్వాత చాలామంది కూడా వాడుతున్నారు. స్నాక్ రూపంలో, ఇలా డిష్ల రూపంలో, పులావుల రూపంలో, లేదా స్వీట్స్ లాగా కూడా, ఎందుకంటే మామూలుగా బెల్లం పాకం చేసి మనం గవ్వలా చేసుకుంటాం కదా, అలా కూడా చేసేసి రకరకాల ఫ్లేవర్స్లో చేసుకుంటూ ఉన్నారనమాట. అది చుడవలాగా అనమాట. కొంచెం లైట్గా మనకు కలర్ అనేది కొద్దిగా చేంజ్ కావాలి. నెయ్యి అంతా కూడా ఇవి బాగా పీల్ చేసుకున్నాయి. ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఆ టేస్ట్ అనేది కూడా కొంచెం పెరుగుతుంది. కొన్ని డైరెక్ట్గా వేసుకునే ఉంటాయి, కొన్ని ఏమో ఇలా కొద్దిగా వేయించేసుకుంటే వాటి రుచిని కొంచెం బాగా పెరిగిపోతుంది. ఓకే, సో వీటిని మనం మళ్ళీ బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే, సో ఈ పక్కన పెట్టేసుకున్నాం. దీంట్లో మళ్ళీ సరిపడా నెయ్యి, ముందుగా కొంచెం జీలకర్ర, సో ఈ డిష్లో మనకు జీలకర్ర మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. సో ఇలా పోపులో వేస్తున్నాను కొంచెం జీలకర్ర, తర్వాత ఎండింగ్లో కొద్దిగా జీలకర్ర పొడి కూడా ఎండింగ్లో యాడ్ చేసుకుంటాం. ఇది మాడకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి తరిగిన ఉల్లిపాయలు, ఇది కొంచెం మనకు చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే గ్రేవీ అనేది కొద్దిగా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇవి మనకి బ్రౌన్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకు ఆ పచ్చివాసన పోతే సరిపోతుంది. కొన్ని రకాల కుర్మాలు, తర్వాత మసాలాలు చేసుకునేటప్పుడు, లేదా పులావులు, బిర్యానీలు చేసుకునేటప్పుడు మనకి అది బ్రౌన్ కలర్లోకి వస్తే ఆ ఫ్లేవర్ అనేది ఆ డిష్కి, లేదా నాన్ వెజ్ ఐటమ్ కూడా చేసుకునేటప్పుడు బ్రౌనిష్ కలర్లో, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. కొన్ని రకాల కర్రీస్కి అవసరం లేదు. పచ్చిమిరపకాయలు, సో పాలక్ కాంబినేషన్లో కొద్దిగా స్పైసీగా రావాలనుకుంటే కొద్దిమంది ఏం చేస్తారంటే పాలకూరతో పాటే పచ్చిమిర్చి కూడా కొంచెం ఆ బ్లాంచింగ్ దాంట్లో అలా వేసి తీసేసి మిక్సీ పట్టేస్తారు. అక్కడ దాంట్లో మనకు కొంచెం పచ్చిమిర్చి ఘాట్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. అలా కావాలనుకుంటే మీరు కూడా సేమ్ అదే మెథడ్లో చేసుకోవచ్చు. ఓకే, సో పచ్చివాసన వెళ్ళిపోయింది ఉల్లిపాయలది. నెక్స్ట్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలాంటి డిష్లు చేసుకున్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ అనేది, ఆ ఫ్రెష్నెస్ బాగా తెలుస్తూ ఉంటుంది అన్నమాట, నిల్వ ఉన్న దానికంటే కూడా. లేకుంటే కొంచెం ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చిన్న అల్లం ముక్క నీట్గా చేసుకొని కచ్చాపచ్చగా దంచి వేసుకున్న సూపర్గా ఉంటుంది. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోవాలి, లేకపోతే దాంట్లో వేసిన ఫ్లేవర్స్ అన్నిటిని కూడా ఇది డామినేట్ చేస్తుంది అన్నమాట అల్లం వెల్లుల్లి.
సో అలాగే మెయిన్ టైం మనం ఇది అడుగు పట్టకుండా కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సీజనింగ్. ఈ డిష్కి సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. అలాగే కారం దీనికి తగ్గట్టుగా చూసి యాడ్ చేసుకోవాలి. లేదంటే ఎంత తింటారనే దాన్ని బట్టి యాడ్ చేసేసుకోవచ్చు. ప్లస్ ఆర్ మైనస్ మన చాయిస్. కొద్దిగా పసుపు, ఇది కొంచెం అడుగంటకుండా కొద్దిగా వాటర్. కొంతమంది ఏం చేస్తారంటే ఇవి ఇలాంటి పొట్లు మాడకుండా ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో ఇవన్నీ మిక్స్ చేసేసి ఒకేసారి వేసేస్తారు వాటర్తో పాటు. సో ఆ వాటర్ మనకు ఆవిరైపోయేంతలోపు ఆ రెండు కూడా బాగా మగ్గిపోతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్. ఇది ఇలా మనం కొంచెం ప్లెయిన్గా చేసుకుంటున్నాం. దీన్ని కొంచెం మసాలా ఫ్లేవర్స్ కూడా కావాలనుకుంటే దీంట్లో కొబ్బరి పల్లి కానీ, కొబ్బరి నువ్వులు కానీ, లేదా కొబ్బరి గసగసాలు కానీ కొంచెం దూరగా వేయించేసుకొని పేస్ట్లా చేసి వేసుకున్న అది కొంచెం మసాలా ఫ్లేవర్ కూడా యాడ్ అయ్యి ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడప్పుడు అలా కూడా ట్రై చేస్తుంది. అంటే కొద్దిగా రెగ్యులర్గా ఒకే ఫ్లేవర్ తింటూ ఉంటే కూడా బోర్ కొడుతుంది కదా. కావాలంటే అలా కొంచెం మసాలా కూడా దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మనకు మగ్గుతున్నప్పుడే దీంట్లో కావాల్సిన ఇంకా పౌడర్స్ అనుకున్నాం కదా, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇంకొంచెం మనకు డాబా స్టైల్లో లేదా రెస్టారెంట్ స్టైల్లో కావాలనుకుంటే ఎండింగ్లో మనం దించే ముందు కొద్దిగా సోంపుని మనం దూరగా వేయించేసుకొని మిక్సీ పట్టేసి ఆ పొడి వేసుకుంటే ఎగ్జాక్ట్లీ మీకు బయట ఏదైతే రెస్టారెంట్లో తింటారో లేకపోతే డాబాలో తింటారో సో ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఓకే, సో ఆల్మోస్ట్ మనకు అయిపోవచ్చింది. ఈ స్టేజ్లో మనం ముందుగా నేతిలో వేయించి పెట్టేసుకున్నాం కదా పూల్ మక్ని, ఇవి యాడ్ చేసుకోవచ్చు. సో హెల్దీ డిష్లు అంటే మనం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అక్కర్లేదు. సో ఇలాంటి వాటితోనే మనం పాలకూర, లీఫీ వెజిటేబుల్, అలాగే పూల్ మక్ని కూడా మంచి హెల్దీ ఇదే మనకు హ్యాపీగా ఇలాంటివి చేసేసుకుంటే ఇది రోటీ కాంబినేషన్లో లేదా ప్లెయిన్ రైస్ ఇలాంటి వాటికి కాంబినేషన్ చాలా బాగా కుదురుతుంది. కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఓకే, సో మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు మగ్గిచ్చేస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. పాలక్ మక్ని కర్రీ. ఓకే, సో మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గిచ్చేద్దాం. ఓకే, సో 2 నిమిషాలు అయిపోయింది. స్టవ్ ఆపేసేసి చూసారు కదా మనకి నెయ్యి అంతా కూడా పైన అలా ఫ్లోట్ అయిపోయింది. సో నెక్స్ట్ డిష్ అవుట్ చేసుకోవడం. ఓకే, సో దీనిపైన అల్లం ముక్కలు, ఈ
చాలా మంచి టేస్ట్ యాడ్ చేస్తాయి కొన్ని రకాల డిష్లో. అంటే మక్ని వేసుకున్న, లేకపోతే మనం దాల్ మక్ని చేసుకున్న, చోలే లాంటి వాటిలోకి, అలాగే రాజ్మాతో చేసుకున్న కొంచెం పైనుంచి వేసేస్తే ఆ పచ్చిదనం మనం తినేటప్పుడు పండు కింద నలితే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఓకే, సో కొంచెం కొత్తిమీర, రైట్. సో వేడివేడిగా పాలక్ మక్ని కర్రీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. పాలక్ మక్ని కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మక్ని 100 గ్రాములు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, పాలకూర పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1/2 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్. పాలక్ మక్ని కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో పూల్ మక్ని వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో పాలకూర పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పూల్ మక్ని వేసి కాస్త నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సన్నగా తరిగిన అల్లం వేసి సర్వ్ చేసుకుంటే పాలక్ మక్ని కర్రీ రెడీ.